ఇట్లా అప్పులు తెచ్చుకున్నాడు మేడం. జూదం ఆడిండు. ఎవరితో జూదం ఆడిండు? ఏ, నాకు చదువు రాదు కదా మేడం. ఇక ఇట్లా పాట రూపంలో ఇక మాకు తెలుసు అన్నాడు. ఇక మేము చదువుకుంటేనేమో బుక్కులు చదివితే అన్ని అర్థమవుతుంది మేడం. మరి బుక్కులు చదువుకుంటే ఎందుకు చెప్తున్నావుగా? చెప్తున్నా కానీ పాట రూపంలో అయితే వాడినాం కదా పాట నేర్చుకొని. అట్లా ఇక అప్పు తీరలేదు. అయినా అంటే తప్పడిగా ఎంత అమ్ముడు పోయినా ఎన్ని అమ్ముడు పోయినా అంటే తప్పనే తప్పడు. అన్ని అమ్ముకుంటా కడతాడు మేడం. అట్లా ఆఖరికి ఎన్ని అప్పులు కట్టినా తీరకపోతే కొడుకు చచ్చిపోతాడు. కొడుకు చచ్చిపోతే కష్టం చేయాలి. తల్లి ఆ బామన్న వాడాలి అమ్ముడు పోయింది కదా భార్య, వస్తుంది వచ్చి లోగిత్తుని ఎత్తుకొని పోతది. పోతే కష్టం చేయాలి. ఆయన తల వాడాలి అమ్ముడు పోయిండు కదా, ఆయన బొంద తోడాలి కదా మేడం. తోడాలంటే కష్టం చేయాలి. అంటే సిల్లి గవ్వ కూడా లేదు, నాకు పైసలు కావాలి, నేను ఎట్లా చేస్తాను ఆయన అంటాడు. అంటే సిల్లి గవ్వ కూడా లేదని ఆమె అంటది. అంటే నీ మంగళసూత్రం అన్న లేదా అని తను అడుగుతాడు. అంటే అబ్బన్న మంగళసూత్రం ఎవరికి గంధపడది, నా భర్తకి గంధపడుతుంది. నా భర్తని అని ఒకళ్ళ మీద పడి ఒకళ్ళు కలబడి ఏడుస్తారు మేడం. అంటే అట్లా గుర్తు పట్టుకోలేరు అన్నట్టు. ఎన్ని సంవత్సరాలు వేరు? అట్లా చాలా ఏళ్ళు ఇక మేడం బాకి తీరదాకా వైరి అట్లా. ఇక మంగళసూత్రం నా భర్తకి గల్లబడుతుంది, ఎవరికి గల్లబడదని మంగళసూత్రం అడుగుతున్నావు నువ్వు భర్తను, నా భర్తవి అని ఏడుస్తారు. ఒకళ్ళ మీద పడి ఒకళ్ళు ఏడిసి ఇక కలుస్తారు. మరి పిల్లగాని లేపుతాడు. శంకరునికి మాలిం అవుతుంది. మాలిమై లేపుతాడు, కొడుకుని లేపుతాడు. అందరు కూడతారు ఇక మేడం. అట్లా లాస్ట్ కన్క్లూజన్ మంచిగా ఇచ్చిన. ఇంకో కథ మధ్యాహ్నం ఏం జరుగుతుంది, లాస్ట్ కి ఎంత వరకు అయిందని ముగిస్తే నిజంగా ఆ కథకి మంచిగా అనిపిస్తుంది. జనాలకు కూడా ఇన్నోళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది. అందుకనే అడిగిన అన్నట్టు. అట్లా మస్తు వాడుతున్నామా మొత్తానికి అయితే. నిజంగా ఈ కథలుగా మామూలుగా పల్లె పాటలు వాడతారు, కానీ దేవుళ్ళ పాటల కథలు కూడా మంచిగా చెప్పేస్తారు మొత్తానికి అయితే. అట్లా ఇట్లా మా ఊళ్ళో ఆటలు ఆడేటోళ్ళు పెద్దమ్మ ఆట ఆడుదురు. పెద్దమ్మ ఆట ఆడుదురు, ఆడతారు ఇప్పటికి కూడా ఆడతారు. అంటే కథలేనా? ఆట భజన పాటలు. పెద్దమ్మ మీద ఏమన్నా వస్తుంది చెప్పండి మరి, ఎంత ఆలస్యం. వాళ్ళకు పిల్లలు గారు మేడము. పెద్దమ్మకు పిల్లలు గారు. పిల్లలు కాకపోతే వాళ్ళ అన్నదమ్ములు బాధ పెడతారు. ఇక ఆమెను బాధ పెడతారు, అతి బాధ పెడతారు. ఇక బాధ పెడతారు. వెళ్ళిపోతామని కొంచెం నాకు కొంచెం వస్తుంది. ఇక అన్ని అది పట్టుకుంటాము కానీ కొంచెం అయితే అట్లా. ఆవులా గోగులా కొట్టుకొని, ఆవులా గోగులా కొట్టుకొని మనము వెళ్ళిపోదామే సఖియా, ఆవులా గోగులా కొట్టుకొని పాలివారి బాధలకు, పాలివారి బాధలకు మనము వెళ్ళిపోదామే సఖియా, పాలివారి బాధలకు. సల్ల సల్లని పొన్నల కిందికి, సల్ల సల్లని పొన్నల కిందికి మెల్లె మెల్లెగా పోదాము నాదా, సల్ల సల్లని పొన్నల కిందికి. ఏం చేతు దైవమాయా అంటది. ఇక మన రాత ఇట్లా రాసిండు అని ఇక మళ్ళా అట్లా వాళ్ళు పోతారు మేడం. పాలివారి బాధలకు పిల్లలు కాక అట్లా సొంతం అన్నదమ్ములు దేవుళ్ళని అప్పటి నుంచే ఉంది మేడం. అప్పటి నుంచి కాబట్టి ఇట్లా జరుగుతుంది ఇప్పుడు. అవును అట్లా మొత్తానికి ఇంకా ఏమైనా చెప్తావా కథ? ఇక మర్చిపోయి అత్తయ్య గానీ సందులో అత్తయ్య సందులో కథ ఏమన్నా ఇంకా గుర్తుకుందా? గుర్తుకు లేదు మేడం, మర్చిపోయినాము. మస్తు 3 వద్దులు ఆడితే మొత్తం ఆన్నే కూర్చుండి చూసేటోళ్ళం. ఇట్లా నిద్ర కూడా పోకపోదు. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా చెప్పేది? 11కి 12కి అన్నాడు మొదలు పెడదురు. నైట్ తెల్లారు దాకా చెప్పుదురు. అట్లనే కూర్చొని ఇంటుంటిమి కానీ మర్చిపోయినాం. ఇక ఇట్లా బాధలు. అమ్మా మరి ఇంత బాగా వాడుతున్నా మీ అమ్మల కాంచి నేర్చుకున్నాను. మరి నీ నుంచి పిల్లలు ఎవరైనా నేర్చుకున్నారా? నేర్చుకోలేరు మేడం. ఇక నా కొడుకు వస్తాయి కొంచెం కొడుకు వస్తాయి. నా కొడుకు నేర్చుకున్నాడు. నువ్వు నేర్పినవా లేకపోతే ఆయన సొంతంగా? ఇక నేను వాడాగా కూడా ఆయన కూడా నేర్చుకున్నాడు మేడం. భజన అక్కడికి పోతాడు, అక్కడికి వస్తే అక్కడికి విలేజ్ చేస్తారా? మీ ఊళ్ళో చేస్తారు. ఏ దేవుడు చేస్తారు భజనలు ఎక్కువ?
హనుమన్న గుడి కాడ చేస్తారు. గుడి హనుమాన్ గుడి ఉందా? గుడి కాడ చేస్తారు. వాళ్ళ సత్యనారాయణ పూజలు చేసుకుంటే ఆడిపోతారు కదా. సత్యనారాయణ పూజ కాడ కూడా వాడతారా? చేస్తారు భజన, ఖచ్చితంగా చేపిస్తారు మా విలేజ్ లో. మీ విలేజ్ చేపిస్తారు. ఇంకేదో గంగమ్మ పాట బాగా పాడతావంట కదా, మీ కొడుకు అక్కడి నుంచి చెప్తున్నాడు. అవి గుర్తుకులేవు మేడం, గుర్తుకులేదా? అన్ని గుర్తుకులేవు. ఇలాక ఏమో చెప్పిరు, మా అమ్మకి ఇన్ని పాటలు పాడతా, ఈ పాట అయితే మస్తు పాడుతుంది, ఏంది నీళ్ళు లేని బాయల ఏదో పాట అంట, మస్తు పాడుతూ ఉంటాం. మన అన్నలు చెల్లెకు చెప్తారు అట్లా, ఏమని? బట్టలు ఉతుకుమన్నారు మీ అన్నలు అని మొగడు చెప్తాడు. భార్యకు చెప్తాడు మొగడు, మీ అన్నలు బట్టలు ఉతుకోమని భార్య చెప్తాడు. నీళ్లు లేని బావిలోన బట్టలు ఉతుకుమన్నారు మీ అన్నలు, ఆరగట్టుమన్నారు అంటే నీళ్ళు లేని దామె ఉతుకుతాడు. అట్లా అన్ని సాంగులు అట్లా చెప్తాడు ఇక భర్త. అట్లా అట్లా మరి నిజంగా నువ్వు చెప్తుంటే బాగా బాగా అనిపిస్తుంది, తొందరగా వినాలి అనిపిస్తుంది పాట. అట్లా అంటాడు ఇక మొత్తం అయిపోయేదాకా. అట్లాగా అంటే ఇక సద్ది కట్టి సాగదోలేదాకా చెప్తాడు. అట్లా సద్ది కడితే సాగదోలుతుంది ఇక ఆమె. సరే మరి పాడండి. నీళ్లు లేని బాయిలోన బట్టలు ఉతుకుమన్నరే మీ అన్నలు, బట్టలు ఉతుకుమన్నరే మీ అన్నలు, బట్టలు ఉతుకుమన్నరే మీ అన్నలు, ఆరగట్టు మన్నరే మీ అన్నలు, ఆరగట్టు మన్నరే మీ అన్నలు, నీళ్లు లేని బాయిలోన మూటగొట్టు మన్నరే మీ అన్నలు, నీళ్లు దియ్యు మన్నరే మీ అన్నలు, నీళ్లు దియ్యు మన్నరే మీ అన్నలు, నీళ్లు లేని కుంటలోన కాలజెక్కు మన్నరే మీ అన్నలు, కాలజెక్కు మన్నరే మీ అన్నలు, కాలజెక్కు మన్నరే మీ అన్నలు, నీళ్లు దియ్యు మన్నరే మీ అన్నలు, నీళ్లు దియ్యు మన్నరే మీ అన్నలు, నీళ్లు లేని చెలుకలోన వచ్చుగట్టు మన్నరే మీ అన్నలు, నాటులేయు మన్నరే మీ అన్నలు, అచ్చుగట్టు మన్నరే మీ అన్నలు, నాటులేయు మన్నరే మీ అన్నలు, కొడలి లేని చేతు మీద కోత కొయ్యు మన్నరే మీ అన్నలు, మోపుగట్టు మన్నరే మీ అన్నలు, మోపుగట్టు మన్నరే మీ అన్నలు, కుప్పవెట్టు మన్నరే మీ అన్నలు, కుప్పవెట్టు మన్నరే మీ అన్నలు, కుప్పవెట్టు మన్నరే మీ అన్నలు, తాడు లేని చేతు మీద పొలము కొట్టు మన్నరే మీ అన్నలు, రాశిగట్టు మన్నరే మీ అన్నలు, పొలము కొట్టు మన్నరే మీ అన్నలు, రాశిగట్టు మన్నరే మీ అన్నలు, రోలులోని వాయిలోన వడ్లు దంచు మన్నరే మీ అన్నలు, బియ్యము దియ్యు మన్నరే మీ అన్నలు, వడ్లు దంచు మన్నరే మీ అన్నలు, బియ్యము దియ్యు మన్నరే మీ అన్నలు, అగ్గిలేని పోయి మీద అన్నమాండు మన్నరే మీ అన్నలు, అన్నమాండు మన్నరే మీ అన్నలు, అన్నమాండు మన్నరే మీ అన్నలు, సద్దిగట్టు మన్నరే మీ అన్నలు, సద్దిగట్టు మన్నరే మీ అన్నలు, సాగదోలు మన్నరే మీ అన్నలు, సాగదోలు మన్నరే మీ అన్నలు. బాబా ఏం పాట ఇది! ఎందుకంటే చెల్లె భర్త వాళ్ళ ఇష్టం లేక అవన్నీ బాధలు పెట్టేది. బాధలు అట్లా బావకు పెడుతుండా చెల్లెకి పెడుతుండా? చెల్లెకి. చెల్లెకి చెల్లెకి మీ అన్నలు ఇట్లా సర్ది కట్టి పంపియమన్నారని అన్ని చెప్తోండి ఆమెకు. అట్లా చేసింది ఆమె అన్ని చేసింది, పొలం పండించింది, అన్ని అడ్లు దంచింది, రోల్ లేకుండా దంచింది, మోసేతో దంచి బియ్యం చేసి అన్నం వండి సర్ది కట్టింది అన్నలకు. ఆమె గెలిపించుకున్నది అప్పుడు పద్దు. అట్లా మొత్తానికైతే అట్లా పాటలు బలనే పట్టుకొచ్చినావు మొత్తానికి. ఇంకా బాగున్నాయి, మస్తున్నాయి కానీ చాలా గుర్తుకు రావట్లేవా? ఉన్నాయి ఉన్నాయి మేడం. మరి పాటలు ఎన్ని వస్తాయి మొత్తానికి? మస్తు వస్తాయి మేడం. మీ కడుపు నిండా పాటలు. ముంతంత సీకే చూసి ముద్దమో కాము చూసి మురిసినే నత్తి గదనే గూడాడొల్ల రాదమ్మ, బంసినే నస్తి గదనే గూడాడొల్ల రాదమ్మ, మురిసినే నస్తి గదనే గూడాడొల్ల రాదమ్మ, బంసినే నస్తి గదనే గూడాడొల్ల రాదమ్మ, పచ్చని పెసలు పాత చింతపండు 10 నెలల పత్యమురా గూడాడొల్ల తిరుపతి, 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 గుట్టకు ఉన్నది గుంపెను చెట్టమ్మ, మందునికి వస్తానే గూడాడొల్ల రాదమ్మ, మందునికి వస్తానే గూడాడొల్ల రాదమ్మ.
మందు మీద మన్ను వడ నీ మీద దుమ్ము వడ తల్లికొక బిడ్డనురా గూడాడొల్ల తిరుపతి తల్లికొక బిడ్డనురా గూడాడొల్ల తిరుపతి తల్లికొక బిడ్డవైతే చాలా నిన్ను చూస్తానే గూడాడొల్ల రాదమ్మ చాలా నిన్ను చూస్తానే గూడాడొల్ల రాదమ్మ ఎలిగడ్డ కారమ్మ ఎన్నుల్లా మంటల ఎన్నొద్దులేగలరా గూడాడొల్ల తిరుపతి ఎన్నొద్దులేగలరా గూడాడొల్ల తిరుపతి ఇంటెనక ఇల్లాయే ఇంటి ముందట కారాయే కారులెప్పుడు వదామే గూడాడొల్ల రాదమ్మ కారులెప్పుడు వదామే గూడాడొల్ల రాదమ్మ రాత్రి ఒక్కటి గంటలకు మనమన్నా ఓదామోయ్ గూడాడొల్ల తిరుపతి మనమన్నా ఓదామోయ్ గూడాడొల్ల తిరుపతి శను పక్కన శనాయే శనులవ బాటాయే బాటల్లా గల్తామే గూడాడొల్ల రాదమ్మ బాటల్లా గల్తామే గూడాడొల్ల రాదమ్మ నీ మాట మెచ్చితి గూడాడొల్ల తిరుపతి నీ మాట మెచ్చితి గూడాడొల్ల తిరుపతి నిజంగా మీ గొంతు అయితే ఎంత ఎత్తుకెళ్ళిపోతుందో